ధైర్యపరచాలి. ఇప్పుడు ఎవరికైనా బాగోలేదనుకోండి, కొంతమంది చూడటానికి వెళ్తారు, నలుగురు ఒక ఐదుగురు. అందుట్లోనే చూసి బయటకు వచ్చిన తర్వాత ఇంకెంతమ్మా, ఒక రోజుల్లోనే 2 రోజుల్లోనే అయిపోతుంది దేవుడు అనగానే ఆ మాట ఆ లోపలున్న బలహీనురాలైన వ్యాధిగ్రస్తురాలైన ఆవిడకి తెలియదు, వినిపించదు అనుకుంటారు. కానీ ఆ మాట ఆవిడకి వినిపించి ఇంకొక 4 రోజులు బ్రతికే ఆమెలో ఏమైపోద్దంటే నిరాశ, నిస్పృహ వచ్చి ఇంకా నేను చనిపోతానేమో అనే ఆ బాధలు ఏమవుతుంటే బిక్క చచ్చిపోయి తను బ్రతకవలసిన రోజుల కన్నా ముందే చచ్చిపోతుంది. మనము ఎవరినైనా ఆదరించడానికి వెళ్ళినప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సింది మొదటి పాయింట్ ఏంటమ్మా, ఆదరించాలా. రెండోది ఏంటంటే బలపరచాలా. మూడోది ఏంటి, ధైర్యపరచాలా. రెండోది ఓదార్చాలా. ఎవరి దగ్గరికైనా మనం వెళ్ళామనుకో, వారు ఏదన్నా బలహీనంగా ఉన్నారనుకో, మనం ఏం ధైర్యపరిచే మాటలు, అమ్మా ఏం కాదు, నీకు దేవుడు మనకు ఉన్నాడు, ఆయన మన పక్షంలో ఉండగా ఇప్పుడు నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుడు